గ్యాస్ అనేది ఎప్పుడైనా నార్మల్లీ ఇంటెస్టినల్ గ్యాసెస్ మన డైజెషన్ అయ్యాక కొన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైనా అబ్నార్మల్ గ్యాసెస్ డైజెషన్ సరిగ్గా కాకపోతే రిలీజ్ అయినవి, లేకపోతే స్టమక్‌లో బ్యాక్టీరియా హెలికోబాక్టర్ పైలోరీ ఉండడం వల్ల స్టమక్‌లో గ్యాస్ట్రైటిస్ వచ్చి గానీ, లేకపోతే గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ అంటాం. అంటే ఫుడ్ పైప్ అన్నం తినే ట్యూబ్ నుంచి స్టమక్‌కి ఒక చిన్న గేట్ లాంటిది ఉంటుంది. ఆ గేట్ ఏమైనా లూజ్ అవ్వడం వల్ల, లేకపోతే రిఫ్లక్స్ ఎక్కువ అవ్వడం వల్ల, బరువు ఎక్కువ పెరిగిన రిఫ్లక్స్ ఎక్కువ అవ్వడం వల్ల, తర్వాత ఇన్యాక్టివిటీ, ఇమ్మొబిలిటీ, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకపోయిన వాళ్ళు, రోజుల్లో కూర్చునే వాళ్ళకి, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, ఇవన్నిటికి వాళ్ళకి కూడా ఇలాంటి గ్యాస్ అనేది నోటి నుంచి రావచ్చు. అది గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ వల్ల అవ్వచ్చు, స్టమక్‌లో అసిడిటీ రిలేటెడ్ బ్యాక్టీరియా అంటే హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియాతో రావచ్చు, స్టమక్‌లో అల్సర్స్ కానీ, ఇంటెస్టిన్‌లో అల్సర్స్ కానీ, యాంగ్జైటీలో కూడా రావచ్చు. తర్వాత కింద నుంచి గ్యాసు మల ద్వారం నుంచి వచ్చే గ్యాస్ ఏంటంటే ఎక్కువగా నార్మల్లీ 8-12 ప్యాసేజెస్ పర్ డే కామను. అది డైజెషన్‌తో కొన్ని గ్యాసెస్ అయితే రిలీజ్ అవుతాయి. కానీ ఎక్స్ట్రా గ్యాస్ రిలీజ్ అవ్వడం ఎందుకంటే ఫ్లాట్యులెన్స్ అంటామండి. అది ఎందుకు వస్తుందంటే ఒక్కొక్కసారి ఇంటెస్టిన్ బ్యాక్టీరియా మారిపోయి స్మాల్ ఇంటెస్టిన్‌లో మైక్రోబయోమ్ అనేది ఉంటుంది, గట్ మైక్రోబయోమ్. అదేమన్నా మారిపోయి ఎక్కువ యాంటీబయాటిక్స్ తీసుకున్న, కోలన్‌లో ఇన్ఫెక్షన్స్ వచ్చిన, స్మాల్ ఇంటెస్టిన్‌లో ఇన్ఫెక్షన్స్ వచ్చిన, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనే జబ్బులున్న, ఈ బ్యాక్టీరియల్ ఫ్లోరా అంటాం, అవన్నీ మారిపోయి చెడు బ్యాక్టీరియా ప్రభావం ఉంటుంది. అవి గ్యాసెస్, మీథేను ఇలాంటి గ్యాసెస్ తయారు చేసి ఎక్స్ట్రా గ్యాస్, వాసన వస్తున్న గ్యాస్ కింద నుంచి రావచ్చు. అసిడిటీ డిఫరెంట్ అండి. అసిడిటీ అంటే ఒక్కొక్కసారి హైపర్ యాసిడిటీ అనే కొన్ని కండిషన్స్ ఏంటంటే స్టమక్‌లో అల్సర్స్ ఎక్కువ వచ్చిన అలాంటప్పుడు యాసిడ్ అనేది స్టమక్‌లో నార్మల్‌గా ఉంటుంది. కానీ అది ఎప్పుడైతే యాసిడ్ ఫుడ్‌తో న్యూట్రలైజ్ అవ్వదో, ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్‌లో కానీ, ఏమైనా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే కొన్ని హెడేక్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, కొన్ని అన్యూజువల్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే అవి స్టమక్ లైనింగ్స్ని ఇన్ఫ్లేమ్ చేసి కొరికేసినట్టు చేసి స్టమక్ యాసిడ్ని ఎక్కువగా చేసే కండిషన్స్లో దాన్ని యాసిడిటీ అంటారు. అలాగే పుల్ల త్రెన్పులు రావడం కానీ, మంట ఉన్న త్రెన్పులు రావడం కానీ, కడుపులో మంట రావడం కానీ అవుతుందండి. దీని డేంజర్స్ ఏంటంటే స్టమక్ అల్సర్స్ సరిగ్గా ట్రీట్ చేయకపోతే ఒక్కొక్కసారి వెరీ రేర్లీ అల్సర్స్ క్యాన్సర్స్ కింద మారచ్చు. క్యాన్సర్స్ కూడా స్టమక్‌లో అల్సర్స్ కింద ప్రభావం చూపించవచ్చు. తర్వాత స్టమక్‌లో బ్యాక్టీరియా అనేవి ఉంటాయి. వాటికి మెడిసిన్స్ ఇస్తే ఆ బ్యాక్టీరియా 2 వీక్స్ మెడిసిన్స్, హెలికోబాక్టర్ పైలోరీ అని, అవి ఆ బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం వల్ల అసిడిటీ రావచ్చు. ఆ బ్యాక్టీరియాకి మెడిసిన్స్ ఇస్తే అసిడిటీ తగ్గే అవకాశం కూడా ఉంటుంది.